హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి, ఈరోజు నిన్న వినాయకుడిని పెట్టుకున్నాం కదండి. ఇంక ఈరోజు నేను ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటానండి. అది ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంటే తెల్లారి ముందు రోజే కదిపేశానండి. కదిపేసిన తర్వాత మళ్ళీ తెల్లారి కూడా దీపారాధన చేసుకోవాలి కదా. అలాగే దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ నిత్య దీపారాధన కూడా చేసుకోవాలి కదా, అది అలాగే చేసుకున్నాను. అలాగే ఎట్లా చేసుకున్నాను, నేను ఎలా నిమజ్జనం చేసుకుంటాను, అది తప్ప రైటా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి మా చెట్లకు పూసిన పువ్వులు అనమాట, మందార పువ్వులు. నేనైతే ముగ్గలా వేసుకున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, నిన్న మొగ్గలన్నీ కోసుకొచ్చి నీళ్ళల్లో పెట్టేశానండి. నీళ్ళల్లో పెట్టేసిన తర్వాత తెల్లారి ఇట్లా బాగా విచ్చుకున్నాయి. ఇవన్నీ మా చెట్లకు పూసిన మందార పువ్వులు, చెట్లకు పూసిన పువ్వులేనండి. ముందు రోజు కోసి అలా పళ్ళెంలో పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఈ పూలతోనే పూజ చేసుకుంటున్నాను మందిరంలోనూ. ఇక స్వామిని ముందు రోజే కదిపాను. ఇక మళ్ళీ దీపారాధన చేసుకొని నిమజ్జనం చేసుకుందామని చెప్పి నాకు ఎందుకనో కదప బుద్ధి కాలేదండి. అంటే తీ బుద్ధి కాలేదు. ఎందుకనో ఏమో ఈ సంవత్సరం నాకు మనసుకు బాగా నచ్చిందండి. చాలా బాగా చేసుకున్నాననే అనిపించింది. అలాగే స్వామివారికి ఆకండ్లం కూడా వెలిగించుకున్నా కదా. తెల్లవారిన దాకా ఆకండ్లం వెలుగుతూనే ఉందండి. తెల్లారే కొండెక్కిందనమాట. ఇక ముందు రోజు కదిపి కదా, ఇంకా స్వామిని ఇంకా అలా దీపారాధన చేసుకున్నాను. అలాగే ఇక మందిరంలో కూడా చేసుకుంటున్నాను. ముందు స్వామికి చేసుకున్న తర్వాతే మందిరంలో చేసుకోవాలి కదా. మందిరంలోనైనా అంతే కదా, ముందు స్వామికి పూజ చేసుకున్న తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకుంటాం కదా. అలాగే అక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడ అయిపోయింది, స్వామికి పూజ చేసి ఇంక ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటున్నాను. ఏం లేదండి, మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, ఇంకా అలాగే చేసుకుంటున్నాను. మీరు అంతేనా? నేనైతే ఇలాగే చేసుకుంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. ముందు పెట్టిన వీడియో ఎందుకనో వెళ్ళలేదండి, నాకు ఎందుకో అర్థం కాలేదు. బహుశా మీకు నచ్చలేదా, లేకపోతే ఏమన్నా తేడా పడిందా, వీడియోలో ఏమన్నా తేడా వచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ముందు వీడియో గురించి ఈ వీడియోలో నాకు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇంక వేరే ఏమన్నా తేడా ఉందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అది నేను స్వామిని పెట్టి పూజ చేసుకున్న వీడియో పెట్టా కదా, ఆ వీడియో గురించి నేను అడుగుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇంక ఇక్కడ కూడా కామాక్షమ్మ దీపం ఉందండి, అష్టలక్ష్మి దీపం అనమాట. ఇంకా అది మందిరంలోనే ఉంచేసుకుంటాను అనమాట. ఇంకా ఏం తీను. ఇంకా శుక్రవారం మంగళవారం కాకుండా విడిగా తీసి కడిగేసి మళ్ళీ పెట్టుకుంటాను అనమాట. ఇంకా అదిగోండి, స్వామికి బెల్లం మొక్క ప్రసాదం కింద నైవేద్యం పెడుతున్నానండి. ముందు రోజు కొబ్బరికాయ కొట్టుకున్నాను, అన్ని ప్రసాదాలు పెట్టుకున్నా కదా. ఇంక ఈరోజు ప్రసాదం కింద ఒక 2 అరటిపళ్ళు పెట్టాను. అలాగే బెల్లం మొక్క ప్రసాదం కింద పెట్టి ఇంకా పూజ చేసుకొని హారతిస్తున్నానండి. ఏదో నాకు తోచినంతలో నేను చేసుకుంటా వస్తున్నానండి, వీడియోస్ని పెట్టుకుంటా వస్తున్నాను. అది కరెక్టో కాదో నాకైతే తెలీదు. అవి పెట్టుకుంటా నాకు చేతనైనట్టు నేను పెట్టుకుంటా వస్తున్నానండి. సినిమాటిక్గా తీయటం నాకు చేత కదండి, న్యాచురల్గా ఎలా ఉన్నాయో అలా పెట్టుకుంటా వస్తున్నాను. బహుశా మీకు నచ్చట్లేదేమో, అది ఏం తేడా ఉందో కూడా అందుకే నేను తప్పకుండా కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను అని మరీగా అడుగుతున్నాను అనమాట. ఇంకా అదిగోండి, హారతి ఇచ్చేసాను. ఇంకా స్వామివారిని దగ్గరకంట పెట్టి చూపిస్తున్నాను. నేను ఎప్పుడు మట్టి విగ్రహమే పెట్టుకుంటానండి. ఇదివరకు మా పిల్లలు ఉన్నప్పుడు పేస్టా ప్యారెసి ఉంటాయి కదండి విగ్రహాలు, అవి తెచ్చేవాళ్ళమి, పెద్ద విగ్రహాలే తెచ్చేవాళ్ళమి. ఇంకా ఎందుకనో ముందు ఇక తర్వాత ఇక ఎందుకో నాకు అవి పెట్టబుద్ధి కాలేదు. మట్టి విగ్రహాలు అయితే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా అని చెప్పి, ఇంకా మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి 10 సంవత్సరాలు అయిందండి. ఇంకా మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మట్టి విగ్రహాలే పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో. ఇంకా అదిగోండి, మందిరంలో కూడా అలా చేసుకున్నాను. ఇంకా అదిగోండి కొంచెంగా చూపిస్తున్నానండి.
నేను ఎలా చేసుకున్నాను అనేది కొంచెంగా చూపిస్తున్నాను. అయితే నేను పూజ చేసుకున్నానే కానీ ఏం రెడీ అవ్వటానికి కుదరలేదండి, అస్సలు కుదరలేదు. ఇంక ఈరోజు స్వామికి ప్రశాంతంగా చేసుకొని ఇంకా అలాగే రెడీ అయ్యి చేసుకుంటున్నాను అనమాట. అది ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చూపిస్తున్నాను. అదే చెప్తున్నాను, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. నేనైతే ఇలా చేసుకున్నాననే చెప్తున్నాను అనమాట. ఇటేమో అమ్మవారు, ఇటేమో స్వామివారిని పెట్టుకున్నాం కదా. ఇంకా అలా నాకు ఎందుకో బాగా నచ్చిందండి, ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీసుకున్నా కదా. అదిగోండి అదే చెప్తున్నాను, ఇటేమో స్వామివారు, ఇటేమో అమ్మవారు, అదే చెప్తున్నాను అనమాట. నాకు ఎందుకో బాగా నచ్చిందండి ఈ సెల్ఫీ కెమెరా, బాగుంది కదా. దీని గురించి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి పాలు వచ్చినాయి, పాలు వస్తే ముందు కాఫీ తాగుదామని చెప్పి కాఫీ కలుపుతున్నాను. నాకేమో కాఫీ అంటే ఇష్టం, మా వారికి ఏమో కళ్ళు తిరుగుతాయి, అందుకని ఎప్పుడో ఒక్కసారి కలుపుతానండి, పద్దాకలు ఏం కలపను కాఫీ. అనే టీ తాగితే ఏం ఉండదు ఆయనకి, కాఫీ తాగితే ఎందుకనో మరి ఏమో ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి అని అంటారు. ఎందుకు వచ్చిన గొడవ, ఎప్పుడో ఒకసారి తాగితే బాగుంటుందిలే అని చెప్పి అప్పుడప్పుడు కలుపుతాను అనమాట. అయితే నేను ఎప్పుడన్నా తాగాలనిపిస్తే మాత్రం నా వరకైనా కలుపుకొని నేను తాగుతూ ఉంటానండి. ఇంకా అదిగోండి కలిపేసా కదా, ఇక పోసుకుంటున్నాము. చెరొక కప్పు కాఫీ అనమాట. మీలో కాఫీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి బా, సరేనా. కామెంట్లు పెట్టండి, మీరు ఏమనుకుంటున్నాను అనేది కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, అలాగే మంచి మంచి మీకు తెలియని నన్ను అడగటం, నాకు తెలియని మీ గురించి నేను తెలుసుకోవాలనుకోవటం చాలా బాగుంది కదా. అందుకనే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్స్ పెట్టండి, లైక్స్ పెట్టట్లేదు ఎందుకనో ఏమో. లైక్స్ పెడితే వీడియో కొంతమందికి రీచ్ అయ్యిద్దంట, అందుకని లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. ఇంకా అదిగోండి మా వారికి ఇచ్చి, మా వారు అటు కూర్చొని నేను రాను నువ్వు కూర్చోపో అని అంటే ఇంకా నేను కూర్చున్నాను అనమాట. అక్కడ రమ్మంటే నేను రాను అంటున్నారు. నన్ను చూపిద్దు నువ్వు, నేను బాగోను, నన్ను చూపిద్దు అని అంటారు. ఇంకా అదిగోండి ఇంకా స్వామివారిని నిమజ్జనం చేసుకోవటానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదిగోండి ఒక చుక్క నీళ్ళు చల్లి అక్కడ అంతా బండ్లన్నీ తుడిసేసానండి. తుడిసి ఇంకా అలాగే అష్టదళ పద్మం వేసుకోవాలి, అలాగే వేసుకుంటున్నాను అనమాట. నేను కొత్తగా ఏమి చేసేదేం కాదండి, ఎప్పుడు చేసుకునేదే నేను వీడియోలో చూపిస్తున్నానండి. పోయిన సంవత్సరం వీడియో కూడా పెట్టానండి నేను, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా నేను ఎలా చేసుకున్నాను అనేది ఆ వీడియోలో కూడా పెట్టాను అనమాట. ఇంకా అదిగోండి ఇక అలా ముగ్గేసుకోవాలన్నమాట. నేనేం పెద్ద పండితురాలనేం కాదండి, నేను మా గురువు గారిని అడిగి ఏదైనా ఫాలో అవుతానండి. వారు ఏదైతే చెప్తా ఉంటారో ఆ రకంగానే చేసుకుంటా వెళ్తానన్నమాట. ఇంకా అదిగోండి కాసింత పసుపు కుంకుమ చల్లుకున్నాను. ఇక అది ఆ టబ్బు కొత్త టబ్ అనమాట, మొన్న ఇళ్ళమ్మట వస్తే తీసుకున్నానండి. ఇంకా ఆ టబ్లో నిమజ్జనం చేసుకుందామని పెట్టుకున్నాను. ఇంకా అలాగే నీళ్ళు పోసి పసుపు 3 సార్లు వేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమ కూడా 3 సార్లు వేసుకున్నానండి. అలాగే కాసినన్ని పువ్వులు అనమాట. స్వామివారిని ఎలా పడితే అలా నిమజ్జనం చేయకూడదు కదా, అంతేనా చేసేది. తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. అది ఈ వీడియోలో పెడుతున్నానండి. ఇంక రేపు పొద్దున్నే రేపు సాయంత్రం పెడతానండి. ఈరోజు ఆగి రేపు సాయంత్రం పెడతాను, తప్పకుండా చూడండి సరేనా. ఇంక ఇదిగోండి ఇంకా అలా పసుపు కుంకుమ పూలు చల్లుకున్నా కదా, ఇక అలాగే ఇంకా స్వామివారిని తెచ్చుకుంటున్నాను. స్వామి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పూజలు జరిపించుకో నా చేత, మళ్ళీ రా తండ్రి అని దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి కదుపుతున్నాను అనమాట. అయితే పసుపు గణేశుని కూడా చేసుకున్నానండి. పసుపు ముద్దతో విఘ్నేశ్వరుని చేసుకుంటాం కదా, అలాగే చేసుకున్నాను అనమాట. ఇంక ముందు ఆ పసుపు గణేశుని తీసుకున్నాను, ఇంకా తర్వాత స్వామివారిని తీసుకున్నాను అనమాట. ఆ పువ్వులు కూడా ఏం వేస్ట్ చేయలేదండి, నాకెందుకో పడే బుద్ధి కాలేదు. ఇక అందుకని అవి పక్కన పెట్టేశాను, చూపిస్తానండి వీడియోలోనే ఆ పువ్వులు ఏం చేశానో చూపిస్తాను. ఇంకా అదిగోండి స్వామివారిని తీసుకున్నా కదా, ఇంకా అదిగోండి ఇంకా అలా
ఇంకా అదిగోండి స్వామివారిని అలా తీసుకున్నా కదా. ఇంకా అదిగోండి నేను వీడియోలు నేనే తీసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలండి. ఇంకా అదిగోండి స్వామివారిని 3 సార్లు నిమజ్జనం చేయాలి కదా నీళ్ళల్లో, అలాగే చేసుకుంటున్నాను అనమాట. అంతేనా చేసేది? ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? ఉంటే ఏం పొరపాటు ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అలా నిమజ్జనం చేసుకుంటానండి. ఇక ఆ నీళ్ళన్నీ తులసి మొక్క ఒక్కట్లో పోయకుండా ఇక అన్ని పూల మొక్కల్లో పోసుకుంటానండి. తులసి మొక్కలో పోయకూడదు కదా స్వామివారి నీళ్ళు కానీ, స్వామివారిని కానీ తులసి మొక్కలో వేయకూడదు అంటండి. అందుకని ఇంకా మొక్కలకన్నిటికీ పోసేసుకుంటాను. తర్వాత ఇగోండి ఇంక దేవుడి దగ్గర పెట్టా కదా పువ్వులు, ఆ పువ్వులు అస్సలు ఒడిపోలేదండి. ఇంకా ఒడిపోలేదని చెప్పి ఇక అలా మామూలుగా నా దగ్గర ఉర్లి బౌల్ ఉంది. ఇది మీషోలో తీసుకున్నానండి ఈ ఉర్లి బౌలు. అది వచ్చేసి 310 రూపాయలు 325 రూపాయలు అయింది. మీషోలో తీసుకున్నాను అనమాట. ఇక అన్ని పువ్వులన్నీ బాగున్నాయి కదా, ఇంక దాంట్లో పెట్టుకుందాము అని చెప్పి ఇక అన్నీ అలా సిద్ధం చేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందోనండి. ఇంకా అదిగోండి ఈశాన్యంలో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదిగోండి ఈశాన్యంలో పెట్టుకున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.